తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎన్నడూ లేని విధంగా భారీ పేలుడు సంభవించింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వాస్తవంగా మందుగుండు సామాగ్రిని బస్సులు, రైళ్లలో పార్సిల్ సర్వీస్ ద్వారా పంపించకూడదు. వాటి వల్ల సంభవించే ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుంది. అయితే పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో చోటు చేసుకున్న పేలుడు ఘటనతో ప్రయాణికులు, స్థానికులు షాక్ కు గురయ్యారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షతగాత్రుల కుటుంబాల్లో మాత్రం పండుగ సందడి లేకుండా పోయింది. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై న్యాయవాది రాకేష్ దాడి చేయడం న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని వామపక్ష నేతలు గాలి చంద్ర, చంద్రశేఖర్లు పేర్కొన్నారు. జస్టిస్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ కడప బీసీ భవన్లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విష్ణు విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించాలన్న డిమాండ్పై న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్డర్ ఇవ్వాలంటూ చేసిన ఒత్తిడి అంగీకరించకపోవడంతో ఈ దాడి చోటు చేసుకుందని అన్నారు. న్యాయ వ్యవస్థనే అవమానపరిచేలా జరిగిన ఈ దాడిని రాజ్యాంగం ద్వారా సంక్రమించబడిన పదవుల్లో ఉన్న పార్టీ నేతలు ఖండించాల్సింది పోయి అనుబంధ రంగాలు, సంఘాల ద్వారా గవాయ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారిపైన జరిగినటువంటి దాడి నేపథ్యంలో దాడికి గల కారణాలు ఏమంటే సనాతన ధర్మానికి విరుద్ధంగా జస్టిస్ గవాయ్ గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడే నన్ను దాడి చేయమని చెప్పాడని చెప్పి అడ్వకేటు రాకేష్ కిషోర్ ప్రకటిస్తూ ఉన్నాడు. ఇంకొకరేమో ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ నేను మనుషులకు పుట్టలేదు, బయలాజికల్గా పుట్టలేదు, దేవుడి వల్ల పుట్టాను, దేవుడు ఆదేశమే నన్ను కిందికి పంపించింది అని చెప్పి ప్రకటన చేస్తున్నటువంటి నేపథ్యంలో దేశంలో ఏ పరికమాల పని చేసినా కూడా ఆ దేవుని పేరు చెప్పి ఇవాళ బీజేపీ సాగిస్తున్నటువంటి, ఆర్ఎస్ఎస్ వ్యవహరిస్తున్నటువంటి తీరును బట్టి చూస్తే దేశంలో ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు ఉంటుందా, రాజ్యాంగం మనుగడలో ఉంటుందా అనేటువంటి ఒక అభద్రతా భావం దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివారు రాజ్యం మాటున సాగిస్తున్నటువంటి వైషమ్య రాజకీయాలు, హింసా రాజకీయాలు అనేటువంటి అంశాలపైన ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క సదస్సుకు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ గారు హాజరు కావడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మోడీ అధికారంలోకి రాకముందు చెప్పినటువంటి వాగ్దానాల్లో ఒక్కటంటే ఒక్కటన్నా అమలు చేయలేకపోయారు. అందులో నల్లధనం వెలికితీత కావచ్చు, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కావచ్చు, దేశ సమగ్రత, సమైక్యత అనేటువంటి అంశాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయకపోగా దేశంలో సంపదను కొల్లగొట్టేటటువంటి సంపన్న వర్గాలకు ఊడియం చేసేటటువంటి చట్టాలు చేయడానికి అనేక రూపాలలో ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు. మనుషులను ఐక్యం చేసే రాజ్యాంగ పరిరక్షణ కోసం మనుషులంతా ఏకం కావాలనేటువంటి దశ కోసమే ఈ యొక్క సదస్సు ఏర్పాటు చేయడం అని చెప్పి తెలియజేస్తాం. సుప్రీంకోర్టు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చంద్రకుమార్ గారు సనాతన ధర్మం పైన కడప బీసీ భవన్లో సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మేము చెప్తున్నది ఏమిటంటే ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటున్నటువంటి గవాయ్ పైన సుప్రీంకోర్టు కోర్టు హాల్లోనే బూటు ఇసిరివేసి కించపరచడం జరిగింది. దీన్ని సిపిఎం పార్టీ, వామపక్ష పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, అన్ని వర్గాల ప్రజలు, దేశ ప్రజలు నిరసిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ సదస్సు జరుగుతూ ఉంది. రెండోది, ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటూ భారత రాజ్యాంగ పరిధిలో పరిపాలించాల్సినటువంటి ప్రధాని ఏకతావాదాన్ని, అఖండ భారత్ సాంస్కృతిక వాదాన్ని, సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనేటువంటి వాదాన్ని బహిరంగ సభల్లో చెప్తా ఉన్నారు. ఇది పూర్తి భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైంది. రెండోది, ఈరోజు దేశంలో మతోన్మాదాన్ని, కులోన్మాదాన్ని, భిన్నమైనటువంటి బహుళత్వాన్ని ఈరోజు భారత రాజ్యాంగం బలపరుస్తూ ఉంటే
ఆ భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ప్రధానమంత్రి అయినటువంటి బీజేపీ నరేంద్ర మోడీ మంత్రివర్గం క్యాబినెట్ దానికి భిన్నంగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉంది. గూగుల్ డేటా సెంటర్ కు ప్రశాంతమైన విశాఖను దారదత్తం చేయడానికి ప్రాంతం టీడీపీ అడ్డానా అంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ధ్వజమెత్తారు. ప్రజలు నమ్మి మీకు ఓటు వేశారని, కేవలం 5 ఏళ్ల పాలన మాత్రమే మీకు ఇచ్చారని గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రజలను మోసం చేసి ప్రశాంతమైన విశాఖ నగర వనరులను నాశనం చేస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. పశ్చిమ దేశాలు తెలివిగా విసిరికొట్టిన గూగుల్ ఏఐ డేటా సెంటర్ ను ప్రశాంతమైన విశాఖ నగరానికి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. చాలా పొగుడుకుంటామన్నారు అన్నమాట. 1 గిగావాట్ డేటా సెంటర్ గూగుల్ ని విశాఖపట్నం రప్పించేసామని చెప్పేసి ప్రజల్ని ఫూల్స్ అనుకుంటామన్నారు. హిస్టరీ తెలిసి ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళే హిస్టరీని క్రియేట్ చేయగలుగుతారు. లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు ఫర్గెటింగ్ హిస్టరీ. 2023 గో బ్యాక్ ఇన్ ద సేమ్ గూగుల్. జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా అదానితో 300 మెగావాట్స్ డేటా సెంటర్ ని ఏర్పాటు చేయడం కోసం చెప్పేసి ఒక ఎంఓయూ చేసుకున్నారు. ఎంఓయూ చేసుకున్న తర్వాత అతను 300 acres ల్యాండ్ అప్రూవల్ చేశారు, శంకుస్థాపన చేశారు. అదాని కూడా వచ్చారు, గౌతమ్ అదాని కూడా వచ్చారు. విత్ 1 కండిషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియాస్. వాట్ ఈ సెడ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే డేటా సెంటర్ పెడితే నాకేం వస్తుంది, అదొక గొడవను. ఈ రోజేమో ఒక సిటీకి కావాల్సినటువంటి దానికి ఏం సెక్యూరిటీ లెటర్లు ఉండాలంటేనే నాకు కావాల్సింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ యూనిట్ ఏం పెడతాను, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం పెడతావు, ఐటీ హబ్స్ నిర్మాణం చేస్తావు, ల్యాండ్స్ నీకు కావాలంటే నేను ఇస్తాను అని చెప్పి 22,000 జాబుల్ని ఎంఓఈ చేస్తున్నారు అనమాట. ట్రాన్స్పరెంట్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ అప్రూవల్. చూడండి నేను చక్కగా ట్రాన్స్పరెంట్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ అప్రూవల్ ఇది చేయించుకున్నారు 22,000 జాబులకి. ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి. వాట్ on the paper has been made that has to be implemented by the coming governments. ఈ రోజు అది మళ్ళీ మార్చేసి ఈ రోజు అదాని అంటే అన్ని అదానికి అంటగడతా ఉన్నారని చెప్పి దాన్ని గూగుల్ అటాచ్ చేశారు, ఎయిర్టెల్ అటాచ్ చేశారు. 1 గిగావాట్ అని చెప్పేసి ఈ రోజు ఏమో చెప్తా ఉన్నారు. హౌ మెనీ జాబ్స్ యూ విల్ బి గివింగ్? ఐఎమ్ క్వశ్చనింగ్ ద లోకేష్. ఎందుకంటే ఈరోజు ఎక్కడైనా డేటా సెంటర్ ఉంటున్నాయి, ఎక్కడ పట్టే డేటా సెంటర్ పెడతా ఉన్నారు. దాంట్లో పెద్ద గొప్ప ఏం కాదు. ఎందుకంటే కంట్రోల్ యూనిట్స్ అన్ని కూడా ఎక్కడో ఉంటాయి, సింగపూర్ నుంచో లేదంటే మన హైదరాబాద్ లేదంటే సిలికాన్ వ్యాలీ అక్కడ నుండి ఆపరేట్ చేస్తారు. ఏదైనా సరే కావాలనుకుంటే ఇక్కడ డేటా సెంటర్లు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే అక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు అనమాట. ఎవరు ఫిజికల్ గా రానవసరం లేదన్నమాట. మరి ఇక్కడ ఏం చేస్తారంటే ఓన్లీ ఆ యూనిట్ ని కడతారు. కట్టేటప్పుడు లేబర్ కావాలి. ఆ లేబర్ ని కూడా నువ్వేమో 1,80,000 మందికి జాబ్లు ఇచ్చేస్తానని చెప్పేసి నువ్వు చెప్పుకోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. దానికి 22,000 సబ్సిడీ ఏంటి నాకు అర్థం కావట్లేదు. 22,000 కోట్ల రూపాయల సబ్సిడీయా అప్పనంగా ఇచ్చేస్తే ఎవడైనా ఎత్తుకెళ్ళిపోతాడు. పెళ్లి చేసుకోవాలంటే రారా బాబు అని అంటేనేమో బోళ్ళు ఎంచుతారు, అమ్మాయిలు అని గుణగణాలు ఎంచుతారు, చదువు ఎంచుతారు. వాళ్ళ అమ్మ నాన్న ఏంటి అత్త మంచిదేనా కాదని. లేదురా ఈ అమ్మాయిని ఇస్తున్నానంటే ఎవడైనా ఎత్తుకెళ్ళిపోతాడు. అంతే కదా, ఇది కామన్ కదా. నువ్వు ఇస్తానంటే ఎత్తుకెళ్ళిపోతున్నారు వాళ్ళు. గూగుల్ ఏమైనా సరే అడుక్కుని అంటున్నాడా? ఒక సుందర్ పిచ్చైకే 100 కోట్ల శాలరీ ఇస్తా ఉన్నది అన్నమాట ఆ కంపెనీ. కొనుక్కోలేరా వాళ్ళ ల్యాండ్ ని చంద్రబాబు నాయుడు కానీ లేదంటే లోకేష్ కానీ. let the Modi himself open his mouth and utter a word saying that this many jobs are going to come. Okay, we are going to believe in the Modi's word. ఎందుకంటే మన ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు BJP himself has told that this will not generate jobs. మహా అయితే ఈ 3 షిఫ్ట్లు వేసుకుంటే ఒక 1000 మంది పనిచేస్తారు అంతేనే, నాట్ మోర్ దెన్ దట్. అదే మా జగన్మోహన్ గారు ప్లాన్ చేసింది అయితే 22,000 జాబులు 300 మెగావాట్స్కే. అది ఇప్పుడు 1000 మెగావాట్స్ నువ్వు చేస్తున్నావు కాబట్టి 1000 మెగావాట్స్ అంటే ఎంత కరెంట్ అండి? ఈ రోజు ఇండియా అంతా కూడా కలిపితే 450 గిగావాట్స్ కరెంట్ కాలుతుంది. YSRCP is anti for the wrong governance and cheating the people and spoiling this green ecosystem. Green ecosystem spoil చేయడాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. అదే నేను చెప్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ బీసెంట్ రోడ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన, చిరు వీధి వ్యాపారులతో నేరుగా ముఖాముఖి, జీఎస్టీ తగ్గింపు ప్రభావంపై ఆరా.
దారకానిపాడులో హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు అనిత, నారాయణ. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని భరోసా. నకిలీ మద్యం కేసులో ఏ విచారణకైనా సిద్దమన్న మాజీ మంత్రి జోగి రమేష్. తనను జైలుకు పంపడమే లక్ష్యంగా ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపణ. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.